హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంలో ఎక్కువ మసాలా లేకుండా కొన్ని మసాలాతోటి ఇంట్లో ఉన్నవాటితోటి సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా అయితే 1 కిలో తీసుకున్నాం చికెను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి తర్వాత ఇప్పుడైతే ఒక గ్యాస్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు తాలింపు వేగేసరికి మనమైతే చికెను కలిపెట్టుకుందాం అనమాట. కొంచెం రెండు చెంచాలు కారం, అంటే చిన్నపిల్లలు ఉండవు కాబట్టి మేము తక్కువ వేసుకున్నాము. మీకు చాలా పోతే మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా ఆయిల్. అందుకంటే మనం ఆల్రెడీ తాలింపు వేసామని నేను కొంచెం వేసుకున్నా. కొంచెం వేసుకుంటే మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ నూనె అన్నీ బాగా పట్టి మనకి మంచిగా ఉంటుంది కూర అయితే. ఇప్పుడు తాలింపు అయితే ఇంకోసారి కలబెట్టుకుందాం. కలబెట్టిన తర్వాత కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. వేసి మంచిగా కలబెట్టుకోవాలి అడుగంటకుండా. చికెన్లో నీళ్ళు వేయనంత అవసరం లేదు, ఎందుకంటే చికెన్ కాబట్టి దాంట్లో ఉన్న నీళ్ళే మనకి సరిపోతాయి. వాళ్ళు మీకు గ్రేవీ అలా కావాలంటే మటుకు సరిపోతాయి, లేదంటే మనకు కొంచెం చారాలు కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర మసాలాను ఇంట్లో ప్రిపేర్ చేస్తా, ఇది చూపిలా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ అవి ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మరియు చెక్క, మొగ్గ, కొబ్బరి అవన్నీ మంచిగా వేసుకొని మసాలా పట్టి పెట్టుకుంటాను అన్నమాట. అదే వేసా. చూసారా, చికెన్ కర్రీ అయితే బాగా తిక్కగా భలే వచ్చింది. ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా చేసా. కూర మటుకు చాలా చాలా బాగా వచ్చింది. అండ్ 1 కిలోకి మటుకు సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కువ గ్రేవీలా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. పూరీలు చూస్తారా భలే పొంగినాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా రెస్టారెంట్లో హోటల్ స్టైల్లో పూరీ పొంగింది కాబట్టి బాగున్నాయి. అండ్ అది చికెను అలాగే పూరీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మన వ్లాగ్స్ చూసే వాళ్ళు ఫాలో చేయండి. బాయ్.